మా ఆయన వాడినని చెప్తారా? బైబిల్ చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అంటే మిమ్మల్ని విలువ ఇచ్చి కొన్న యేసయ్య వారం మనం కనుక మనం ఆయనని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని నామని మహిమపరుద్దాం అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విలువైన సత్యాలు మనం తెలుసుకుందాము ఉదయకాలం. బైబిల్లో యోసేపు ఉన్న కాలంలో, యోసేపు ఉన్న సమయంలో ఈజిప్ట్ యొక్క రాజ్యము సూపర్ పవర్ కింగ్డమ్గా ఉండేది. ఆ రోజుల్లో చాలా వెల్ అడ్వాన్స్డ్గా ఉండేది. టెక్నాలజీలో కానీ, అప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులలో కానీ చాలా అప్డేటెడ్గా ఉన్నటువంటి పరిస్థితి, అడ్వాన్స్డ్గా ఉన్న కింగ్డమ్ అది. సూపర్ పవర్గా పిలువబడింది. అలాంటి చాలా అడ్వాన్స్డ్ లేక చాలా టెక్నాలజీతో కూడిన ఆ దినాల్లో వారుకున్నటువంటి లోకంతో పోలిస్తే వాళ్ళ ప్రభుత్వం కానీ, వాళ్ళ దేశం కానీ, వాళ్ళకున్న ఏమంటారు నాగరికత చాలా వెల్ అడ్వాన్స్డ్గా ఉండేది. దేనిలో అయినా సరే, ట్రీట్మెంట్లో కావచ్చు, మమ్మిఫికేషన్లో కావచ్చు, రకరకాల కట్టడాలు కట్టడంలో కానీ. సో వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు, ఎంతో తెలివితేటలు ఉపయోగించి ఆ రోజుల్లో వాళ్ళు జీవించిన కాలం అది. అంతటి అప్డేటెడ్గా ఉన్న ఆ రోజుల్లో కూడా యోసేపు అనే వ్యక్తి ఆ లోకములో ఆయన ఉన్నట్టుగా అక్కడ లేడు, కానీ ఆ దేశంలో పరదేశిగా ఉన్నా కూడా తాను దేవుని వ్యక్తిగా, దేవుని బిడ్డగా ఉండే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరితో పోల్చినప్పుడు, అన్ని దేశాలతో పోలిస్తే ఆ దేశము చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. చాలా సూపర్ పవర్ కింగ్డమ్గా అది పిలువబడింది, ఈజిప్ట్ రాజ్యం అనేది. కానీ యోసేపు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, అంటే వారి యొక్క ప్రవర్తనను అనుసరించలేదు. కానీ అది ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండనియండి, ఎంత అడ్వాన్స్డ్ నాగరికత కలిగి ఉన్నప్పటికీ తాను మాత్రము దైవ విషయంలో, భక్తి విషయంలో దేవుని యొక్క నియమానికి లోబడే ఉన్నాడు. 39వ ఆదికాండం మనం గమనించినప్పుడు, 39వ అధ్యాయము ఆదికాండము మనం గమనించినప్పుడు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో ఉండగా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు చేతిలో ఏ పనిచ్చినా వర్ధిల్లింది. ఆ యొక్క కంపెనీలో కావచ్చు, పొలములో కావచ్చు, ఏరియాలో కావచ్చు, ఆ ఇంట్లో సమస్తము దీవించబడ్డాయి. యోసేపు అన్ని విషయాలలో ఆ ఇంటికి దీవెనగా ఉన్నాడు. అందులో యోసేపు సుందరుడు, రూపవంతుడు, సౌందర్యం కలిగిన వాడు, వయసులో ఉన్న కుర్రాడు. ఆ టైంలో ఆ యొక్క పోతిఫర్ భార్య ఆయనను చూసి ఆయన మీద కన్నేసింది, ఆయనతో రోజు మాట్లాడుతుంది, ఆయనని ఒకరోజు పట్టుకుంది. అప్పుడు 9వ వచనంలో ఆయన అంటాడు, నా యజమానుడు నీ భర్త ఈ ఇంటిలో ఉన్న సమస్తమును ఆధీనపరిచాడు. తాను తినే ఆహారము తప్ప మరేది కూడా ఆయన చూసుకోవడం లేదు. నీవు నా అధీనములో ఉన్నదానవు కాదు. నన్ను వచ్చి నీతో పాటు పడుకోమని ఘోరమైన పాపము చేయమని నువ్వు చెప్తున్నావు కదా. దేవునికి వ్యతిరేకంగా నేను ఇట్టి పాపాన్ని చేయలేను అని ఆయన ఆ యొక్క ఆవిడిచ్చిన ఆఫర్ని తృణీకరించాడు. ఆయన ఆమె రోజు వెంటబడి ఒకరోజు పట్టుకున్నా అక్కడి నుంచి ఆయన పారిపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. 39వ అధ్యాయము 9వ వచనం చదవాలి త్వరగా ఎవరైనా. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప ఆయన నాకు దేనిని అప్పగింపక ఉండలేదు. చూడండి, ఒక నాయకుడిగా మనం దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ విషయంలో ఏవి ఇవ్వాలో, ఏవి ఇవ్వకూడదో, ఏవి వేరే వాళ్ళ ఆధీనపరచాలో, వేటిని ఆధీనపరచకూడదో తెలిసిన వాడు భర్త. అర్థమవుతుంది కదా. కొంతమంది వారి జీవితంలో వారి ఆధీనంలో ఏది ఉండదు, అన్ని ఇతరుల ఆధీనంలో ఉంటాయి. భార్యతో సహా, భర్తతో సహా, పిల్లలతో సహా. లేదు. తర్వాత గమనించండి, నిన్ను తప్ప మరి దేనిని ఆధీనపరచలేదు కదా. సారీ, అన్నిటి తప్ప నిన్ను తప్ప వదిలేశాడని చెప్పాడు. చదవండి గట్టిగా. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని
తన యజమానుని భార్యతో అన్నాడు. ఇప్పుడు లోకము పోతున్న పద్ధతిలో ఈయన కూడా పోతే బాగుండు కదా. నా ఇంకా చూడండమ్మా, లోకం అందరూ వెళ్తున్నా, నేను ఒక్కనే తప్పు చేస్తున్నానా? యజమానురాలే ఆఫర్ ఇచ్చింది, అయినా నన్ను అడిగేవాడు ఎవడున్నాడు, అన్నీ నా సమస్తం నా అధీనంలో ఉన్నాయి కదా అని అతను ఏమంటారు ఒక అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే యోసేపు ప్రత్యేకంగా ఉన్నాడు, అక్కడ సపరేటెడ్గా కనబడుతున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులకు ఆయన అనుగుణంగా మారిపోలేదు, కానీ ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దానితో ఆయన కలవకుండా దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, సపరేటెడ్గా ఉన్నాడు. శ్రమల పాలు అయ్యాడు అనుకోండి, కానీ అంటున్నాడు దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యము నేను చేయలేను. అరే ఆ రోజు అదే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ లోకమే, ఆ దేశమే, వాళ్ళ ప్రభుత్వమే చాలా బాగా బిల్డప్ అయినటువంటి రాజధానిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఆయన ఉన్న దాని విషయంలో మాత్రం దైవ నియమానికి లోబడ్డాడు, ప్రత్యేకంగా జీవించాడు. సో మరొక వ్యక్తులను మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. బైబిల్లో మరొక రాజ్యము ఈజిప్ట్ తర్వాత బాబిలోన్ కింగ్డమ్ అయితే ఉందో అది సూపర్ పవర్ కింగ్డమ్గా పిలువబడింది. చాలా శక్తివంతమైనటువంటి రాజ్యముగా. రాజుకొచ్చిన కలలో ఒక పెద్ద విగ్రహం కనబడితే ఆ విగ్రహము తల అంతా కూడా బంగారముతో సువర్ణమయంగా కనబడింది. ఆయన ఈ నెబుకద్నెజర్ యొక్క రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు. సో బాబిలోనియన్ కింగ్డమ్ అయితే ఈ యొక్క బబులోను రాజ్యం ఉందో అది శక్తివంతమైనటువంటి రాజ్యముగా, మిగిలిన రాజ్యములన్నిటికంటే కూడా చాలా శక్తివంతమైందిగా, అక్కడ తెలివి కానీ జ్ఞానము కానీ ప్రజలు జీవించే విధానం కానీ నాగరికత కానీ అన్నిట్లో కూడా చాలా తెలివితేటలతో కూడినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది. కానీ యూదయా దేశంలో నుండి, ఇజ్రాయెల్ దేశంలో నుండి కొంతమంది రాజవంశానికి చెందిన పిల్లలను బానిసలుగా చేసుకొని వాళ్ళ దేశానికి తీసుకుపోయి అక్కడ రాజ్యంలో పనులు చక్కబెట్టడానికి, అధికారులుగా వారిని మార్చడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్న క్రమంలో దానియేలు అన్న కుర్రవాడు, ఆయనతో పాటు ఉన్న మరి 3 అబ్బాయిలు, వాళ్ళకు పెద్ద ఏజ్ ఏం లేదు, మహా అంటే ఒక 20 ఏళ్ళు కూడా దాటిన వారు కాకపోవచ్చు. వారు చాలా చిన్న టీనేజర్స్గా ఉన్నప్పుడే అక్కడ రాజు తినే భోజనం వీళ్ళకి ఇవ్వబడింది, రాజు త్రాగే ద్రాక్షారసం వీళ్ళకి ఇవ్వబడింది, రాజు దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఫైన్ డైనింగ్ అయితే ఉందో అది వీళ్ళకి ఏర్పాటు చేయబడింది. రాజు వాళ్ళకు ప్రత్యేకంగా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి బారులందరికీ. కానీ ఈ యొక్క దానియేలు అన్న వ్యక్తి ఏం చెప్పాడంటే, రాజు తిన్న భోజనం మాకు ఇవ్వడం, మమ్మల్ని గౌరవించడమే, మాకు అది ఎంతో హానరు, మేము రాజు మాట కాదనలేము, అది చాలా ప్రత్యేకమైన భోజనమే, కానీ మేము దాన్ని తినలేము, అది తిని మమ్మల్ని మేము అపవిత్రం చేసుకొనలేము. బాగా గమనించండి, వాళ్ళు ఆ రోజు ఉన్న దేశము, వాళ్ళు ఉన్న పరిస్థితులు అందరితో పోలిస్తే చాలా ప్రత్యేకమైంది, చాలా అడ్వాన్స్డ్గా ఉన్న పరిస్థితులు అవి. కానీ వాళ్ళు ఆ స్థితిలో అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకోలేదు, కానీ దైవ నియమానికి వారు లోబడ్డారు, దేవుని క్రమానికి వాళ్ళు లోబడ్డారు, ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం చేశారు, సపరేట్గా ఉన్నారు. 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం తీయండి త్వరగా. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. దానియేలు నిర్ణయించుకొని తాను అపవిత్రుడను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని బతిమాలు కొన్నాడట. అయ్యా దయచేసి మాకు ద్రాక్షారసం బదులు నీళ్ళు ఇప్పించండి, దయచేసి ఆ భోజనాల బదులు మాకు ఆకుకూరల భోజనాన్ని ఇప్పించండి చాలు, మాకు ఆ ప్రత్యేకమైన వంటకాలు రాజుగారి యొక్క డైనింగ్ టేబుల్ ద్వారా మాకు పంపబడుతున్నటువంటి రాజుగారి వంటగదిలో నుండి ప్రత్యేకంగా నోబల్స్కి మాత్రం ప్రిపేర్ చేసే రాయల్ ఫైన్ డైనింగ్ని మాకు వద్దు, కానీ మాకు మామూలు సాదా సీదా కూరగాయల భోజనాన్ని, ఆకుకూరల భోజనాన్ని మాకు ఏర్పాటు చేయండి చాలు, త్రాగడానికి మంచినీళ్ళు మాత్రం మాకు చాలు, ఎందుకంటే ఆ భోజనము మా యొక్క నియమానికి వ్యతిరేకంగా ఉంది, మా పద్ధతులకు మా యొక్క విశ్వాసానికి
ఇబ్బందిగా ఉంది, మేము దాన్ని పుచ్చుకొని అపవిత్రులు కాలేము అని వాళ్ళు ఏం చేశారు? దాన్ని వద్దనుకొని బతిమిలాడుతూ ఉన్నారు. మీరు ఎవరన్నా మంచి భోజనానికి పిలిస్తే వెళ్తారా వెళ్ళరా? అసలు ఇంత ఆలోచిస్తారు? ఇంత డీప్గా అసలు అంత డీప్గా ఆలోచన చేస్తామా? ఎందుకంటే మన కడుపే మన దేవుడిగా మారకూడదు. బైబిల్ చెప్తుంది కదా, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. యూదయ నుంచి అనేక మంది పిల్లలు వెళ్ళినా దానిలో నలుగురు మాత్రం దే వాంట్ టు బి సపరేట్గా ఉండాలనుకున్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు ఉన్నటువంటి దేశం ఎలాంటిది? అన్ని దేశాల కంటే శక్తివంతమైంది. వాళ్ళ రాజు అందరికంటే శక్తివంతుడు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్య, అన్నిట్లో కూడా హ్యాంగింగ్ గార్డెన్స్ అని చెప్పి ఆ రోజుల్లోనే నెబుకద్నెజర్ ఒక అమ్మాయిని చేసుకున్నాడట, ఒక దేశపు రాణిని, ఒక రాకుమారిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళాడు. ఈ బాబులోని ఉన్నటువంటి ఏరియా మీరు ఆదికాండంలో కనబడుతుంది 11వ అధ్యాయంలో, ప్లేన్ ఏరియా. అక్కడ పెద్ద వాటర్ కానీ ఎక్కువ చెట్లు కానీ ఏం కనబడదు. ఈ రాణి వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి చెట్లు, నీళ్లు, కొండలు ఉన్న ప్రాంతం. ఈ రాణి నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చూసినప్పుడు ఎటు చూసినా ఎడారే కనబడుతుంది. ఇదేమిరా నాయన, ఆమె చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. ఒకరోజు రాజు అడిగాడు, ఏందమ్మా అంత విచారంగా ఉన్నామంటే, ఏంటండి ఇక్కడ ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు, ఏమీ లేదు, ఏం దిక్కుమాల దేశం ఇది, ఇదొక దేశమా అన్నదట ఆవిడ. ఇక ఆయన రోషం తెచ్చుకొని అసలు ఎడారిలోనే హ్యాంగింగ్ గార్డెన్స్తో కూడిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ని ఆ రోజుల్లో నిర్మించాడు ఆయన. అందుకే కదా నెబుకద్నెజర్ తన రాజనగరాన్ని చూసి గర్విస్తాడు, నా వంటి వాడు ఎవడు, నేనే కదా దీన్ని కట్టాను అనుకున్నాడు. ఆయన తెలివితేటల చేత ఇంత పెద్ద మహానగరాన్ని కట్టించాను అనుకున్నాడు. దేవుడు అంటాడు, గర్వించక నాయన, నీకు బుద్ధి జ్ఞానములు ఇచ్చినవాడు దేవుడు పైన ఉన్నాడని చెప్తాడు ఆయన. సో అలాంటి చాలా అద్భుతమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళు మేము అందరిలాగా ఉండాలనుకోలే. దే వాంట్ టు బి సపరేట్. కొంచెం శ్రమ ఎదుర్కొన్నారు, కానీ దేవుడు దాన్ని జయించడానికి వారికి శక్తినిచ్చాడు. ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం. బాబిలోను రాజ్యము తరువాత మాదియా పర్షియా రాజ్యం వచ్చింది. ఈ రాజ్యము దానికంటే శక్తివంతంగా ఉంది, దానికంటే పవర్ఫుల్గా ఉంది. ఈ రాజులు రెండు రాజ్యాల కలయిక, అలియన్స్తో కూడినటువంటి రాజ్యం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో అహష్వరోసు కాలంలో చూడండి, 1వ అధ్యాయము 1వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, అహష్వరోసు 120 దేశాల యొక్క ప్రావిన్సెస్కి ఆయన రాజుగా ఉన్నాడు. ఇండియా టు ఇథియోపియా. చదువుతారా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. అహష్వరోషు దినములలో జరిగిన చర్యలన్నీ వివరము. హిందూ దేశము మొదలుకొని, హిందూ దేశం అంటే మన భారతదేశం మొదలుకొని కూషు దేశం అంటే ఇథియోపియా వరకు 127 సంస్థానములను చూడండి. ఈ రాజు ఎంత శక్తిమంతుడో, 127 కంట్రీస్ని ఏక ఛత్రాధిపతిగా పరిపాలిస్తున్నటువంటి కాలం అది. మహాశక్తిమంతుడైన రాజుగా ఉన్నాడు, పవర్ఫుల్ రాజుగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో కూడిన రాజుగా ఉన్నాడు. అయితే ఆయన రాజ్యములో షూషాను అనే నగరములో, ఈరోజు చెప్పబడుతున్న ఇరాక్ ప్రాంతంలో ఈ యొక్క రాజ్యం ఉంది. అక్కడ ఈ యొక్క యూదా జనాంగం ఉన్నారు. వారి మీద ఒక కంప్లైంట్ చేస్తున్నాడు హామాన్ అన్నటువంటి ఆ దేశ మంత్రి రాజుగారికి ఒక కంప్లైంట్ చేస్తున్నాడు. వారి విధులు మన విధులకు వేరుగా ఉన్నాయి. వాళ్ళు మనలో పాటు మనతో ఉన్నప్పటికీ మనలోగా లేరు. వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా సపరేటెడ్గా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన తీసుకోండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి, వాళ్ళ మాట తీసుకోండి, వాళ్ళ విధానం తీసుకోండి, వాళ్ళ భోజన పద్ధతులు తీసుకోండి, వాళ్ళ గౌరవ మర్యాదలు తీసుకోండి. మనలాగా వాడు లేడని ఫీల్ అవుతున్నాడట. చదువుదామా 3వ అధ్యాయం 8వ వచనం త్వరగా. ఎస్తేరు గ్రంథం 3:8. అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సంస్థానములన్నిటి యందు
జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు. అదే తప్పు. అర్థమవుతుందా? సపరేట్గా ఉన్నారు. సపరేట్గా అంటే అర్థమైంది తెలుసా? వీళ్ళు చేసినట్టు వీళ్ళు చేయట్లే, వాళ్ళు ప్రవర్తించినట్టు వీళ్ళు ప్రవర్తిస్తలే. ఆహార నియమాలలో కానీ, ప్రవర్తనలో కానీ, భక్తిలో కానీ వీళ్ళ విషయాల్లో కొంచెం కొంచెం సపరేట్గా ఉన్నారు. అదే కంప్లైంట్ అక్కడ. ఆ కంప్లైంట్కి అంటున్నాడు, వాళ్ళు మనకు చాలా చెదవంటి వారు, చెడు వంటి వారు, ఇబ్బంది పెడతారు, మనల్ని ప్రాబ్లం చేస్తారు, రేపొద్దున కల్లోలాలు రేగొడతారు, వాళ్ళని చంపేస్తే బాగుంటుంది అని ఒక రాజు దగ్గరికి వెళ్ళి చాలా డబ్బును వెలగా చెల్లించి రాజు దగ్గర ఒక ఆజ్ఞను తీసుకొచ్చుకున్నాడు. శ్రమ వచ్చింది వారికి, రాలేదని కాలే. ఎంతో శక్తివంతుడైన రాజు, 127 దేశాలకు మహారాజుగా ఆయన పరిపాలిస్తున్న కాలంలో ఎంత తెలివి ఉండాలి, ఎంత సామర్థ్యం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. అంతటి పవర్ఫుల్గా ఉన్న ఆ రోజుల్లో వాళ్ళు, మనం అబ్రహాం ఉన్న కాలంలో లేమురా, ఇప్పుడు మనము అహశ్వరోషు కాలంలో ఉన్నాం అనుకోలే. మనం నోవా కాలంలో లేము, ఇప్పుడు మనం నెబుకద్నెజర్ కాలంలో ఉన్నాం అనుకోలే. వారు ఏ కాలంలో ఉన్న భక్తి విషయానికి వచ్చినప్పుడు దైవ నియమానికి వారు లోబడ్డారు. ఇదే ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము ప్రపంచంలో పోలిస్తే, అన్ని పరిస్థితులతో పోలిస్తే మనం చాలా సూపర్ డూపర్ టెక్నాలజీలోకి వచ్చేసాం కదా. చాలా అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో మనం బతుకుతూ ఉన్నాం. మనమేమనుకుంటాం తెలుసా? మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం చేయక తప్పదు అన్నట్టు ఆలోచనలకు వెళ్తాం. కానీ మీరు బైబిల్ చరిత్ర చదివితే అక్కడ ఉన్న పరిశుద్ధులుగా పిలువబడిన వారు, వాళ్ళ ఉన్న టైంలో ఆ దేశాలే, ఆ ప్రభుత్వాలే, ఆ కాలంలోనే అవి ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన విషయంలో దైవ నియమానికి వాళ్ళు లోబడ్డారు. ఈరోజు మనమున్న పరిస్థితులు ఏ రకంగా ఉండనివ్వండి, విశ్వాస విషయంలో, భక్తి విషయంలో దేవునికి విధేయులుగా ఉండాలన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ రోజుల్లో వాళ్ళకి ఫోన్ లేదు సార్, మాకు ఫోన్ ఉంది అంటే ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నవి అవే ఎక్కువ, అవునా కదా? అయినా వాళ్ళు ఇలా ఉన్నారు, నీతిగా ఉన్నారా లేరా చెప్పండి? దేవుడికి మహిమగలను గాక. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో ఏం రాయబడిందంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడు. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 40. అపోస్తుల కార్యము 2:40. ఒకసారి చూడండి ఏముందో. త్వరగా తీస్తాం, ఎందుకంటే కొన్ని రెఫరెన్స్లు చదివితేనే మనకు బైబిల్లో ఉన్నటువంటి సత్యం మనకు కొంచెం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చదవాలి త్వరగా. అపోస్తల కార్యము 2:40, మీరు ఈ తరము వారికి వేరై ఏమై వేరుగా ఉండాలి. వేరవడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, కలవకుండా ఉండడం కాదు, పట్టించుకోకుండా ఉండడం కాదు, సొసైటీ కొరకు మంచి చెడులను వివేచించకుండా ఆలోచించకుండా ఉండడం కాదు. సొసైటీలో మనము నిమగ్నమై అందరితో పాటు మనం కూడా కలుస్తూనే మన యొక్క సొసైటీకి సంబంధించిన యోగక్షేమాల కొరకు మనం ప్రాకులాడాలి, పని చేయాలి, ప్రార్థించాలి, కష్టపడాలి చేస్తూ. కానీ విశ్వాస విషయం కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? జీవించే విధానంలో, క్వాలిటీగా మాట్లాడే విషయంలో, భక్తి చేసే విషయంలో దైవ నియమానికి లోబడిన వారిగా ఉండాలి అన్న విషయం కోసం మాట్లాడుతున్నాం మనం. అందుకే బైబిల్ చెప్తుంది, మీకు చీకటికి సంబంధం లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 6 6వ అధ్యాయం. త్వరగా తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. వెలుగునకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఒక విషయం మర్చిపోయావేమో. నిన్ను దేవుడు వెలుగుగా మార్చాడు, వెలుగు సంబంధిగా చేయబడ్డావు.
కానీ నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ విధానం ఎలా ఉంది మర్చిపోయావా? నీవు అసలు ఏం చేస్తున్నావు, నీకు జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా అని మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత మీరు చూడండి 16-18లో మనం గమనిస్తే 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు. చూడండి, మీరు ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటిది? అపవిత్రత జోలికి వెళ్ళకండి, అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే నిన్ను దేవుడు నీతో ఉంటా అన్నాడు, నీలో సంచరిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ స్థానం అది అని చెప్తున్నాడు. 7వ వచనం చూడండి. కావున 7వ అధ్యాయము 1వ వచనం, 7th chapter 1, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనల్ని పవిత్రపరుచుకోగలగాలి. హల్లెలూయా. యోసేపు, దానియేలు అతని ఫ్రెండ్స్, అలాగే ఎస్తేరు గ్రంథంలో కనబడుతున్న యూదా జనాంగము, వారు ఏ స్థితిలలో ఉన్నా వారు మాత్రం దైవ విషయంలో ప్రత్యేకంగా జీవించారు. అయితే మీరు ఒక మాట మర్చిపోకూడదు. అలాగున బ్రతికినందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మకమైన వారికి దేవుడు మేలు చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. ఒకసారి చదువుతారా మాట? యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. ఇప్పుడు బాగా గమనించండి, నీవు భక్తిగాను విశ్వాసముతోనూ నమ్మకంతోనూ ఉన్నప్పుడు లోకములో నీకు కొంత శ్రమ కలగచ్చు, కొంచెం ఇబ్బంది కలగచ్చు. కానీ దేవుడు యథార్థంగా ప్రవర్తించిన వారికి ఏ మేలు చేయక మానడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక మేలు చేస్తాడు ఆయన. అందరు రేపాలు గడిగా మాట్లాడతలే, ఆడవాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. అయ్యా మీరు చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కొంచెం అక్కడ ఇక్కడ శ్రమ కలగచ్చు, కానీ ఎక్కడి నుంచి మనకు మేలు వస్తుంది? దేవుడు వీరికి మేలు చేశాడు. అందుకే బైబిల్లో ఉంది, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో. 31వ కీర్తన 19వ వచనంలోను, 1 కొరింథీ 1:9లో రాయబడి ఉంది, దేవుడు తన్ను ప్రేమించే వారికి వేటిని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు ఆయనను తన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరిచెను. హల్లెలూయా. ఆయా సమయాలలో దేవుడు సిద్ధపరిచిన వాటిని దేవుడు దయచేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మా ఇంకా చూడండి, వీరు ప్రత్యేకంగా ఉన్నందుకు దేవుడు వారికి అన్యాయం చేశాడా అంటే చేయలేదు. దేవుడు వారికి ఆత్మ సంబంధమైన అలాగే న్యాచురల్ గిఫ్ట్స్తో దేవుడు వారిని ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఎంతటి గొప్ప వరముతో దీవించాడంటే, కలలకు అర్థము చెప్పేటువంటి వరముతో దేవుడు దీవించాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు చేతబట్టిన ప్రతి పని వర్ధులతో ఉంది. ఆయన ఎక్కడ కాలు పెడితే ఆ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. ఆయన ఏ పొలములో పనిచేస్తే ఆ పొలము దీవించబడుతుంది. ఆయన చేతి కింద ఆయనతో పనిచేస్తున్న వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎంతటి గొప్ప అభిషేకాన్ని క్యారీ చేస్తున్నాడు ఈయన. గొప్ప దేవుని అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఎవ్వరూ చెప్పలేని కలలకు అర్థము. రాజుకు ఒక కల వచ్చింది ఆది కాండములో. ఆ కళకు అర్థం ఎవరు చెప్పలేకపోతున్నారు. 41, 42, 41 నుంచి 44 అధ్యాయాలు మనం గమనించవచ్చు. ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హై ఇంటెలెక్చువల్ ప్రజల్ని పిలిపించారు, విద్వాంసులను పిలిపించారు, మంత్రగాళ్ళను పిలిపించారు, జ్యోతిష్యులను పిలిపించారు, ప్రజలలో బాగా పలుకుబడి ఉన్న వారిని, జ్ఞానులను పిలిపించాడు. రాజు చెప్పాడు, నాకు కల వచ్చిందని అర్థం చెప్పండి అయ్యా అంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎందుచేత?
దానికి వారి ఆలోచనకు శక్తికి మించిన కలభావం ఈయనకి ఇవ్వబడింది. దాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు, కానీ యోసేపు టక్కున చెప్పి పడేశాడు. చెప్పడమే కాదు, ఆ యొక్క సమస్యకు పరిష్కారం చూపాడు. అప్పుడు అంటాడు, నీకు కలిగిన ఆత్మ సాధారణమైన మనుషులకు కలిగినది కాదు, దేవతలకు ఉండే ఆత్మ నీకు ఉన్నది. కాబట్టి నీకంటే సామర్థ్యము కలిగిన వ్యక్తి నాకు ఇంకెవడున్నాడు ఈ దేశంలో? నీవే నా తర్వాత రెండవ అధికారివై ఈ ఐగుప్తు దేశమునకు పరిపాలకుడుగా మారు అన్నాడట ఆ రోజు ఆయన. అలా చెప్పండి గట్టిగా. చేతులు అమ్మ మీరు అందరూ చేతులు పైకి గట్టిగా దేవుడి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించడం లేదా? ఇప్పుడు ఆయన వద్దనుకొని వెళ్ళిపోయిన దగ్గర, ఈ పాపముతో నేను ఉండను, ఈ పరిస్థితితో నేను ఉండనని తాను తప్పించుకొని వెళ్ళినంత మాత్రం శ్రమ వచ్చింది. అయితే శ్రమతో దాని వెనక ఈ దేవుని యొక్క దీవెన కూడా వచ్చింది. 2 ఏళ్ల తర్వాత దేవుడు ఆయనని కనికరించాడు. శ్రమలోకి వెళ్ళినప్పటికీ దేవుడు ఆయనకు మేలు చేయక మానలేదు. ఆత్మ సంబంధమైన దీవెనలు ఇచ్చాడు, భౌతికమైనటువంటి దీవెనల జీవితంలో ఇచ్చాడు ఆయన. ఇక దానియేలు దగ్గరకు వస్తే, దానియేలు దగ్గర కూడా అదే జరిగింది. ఏం జరిగిందండి? వారి అపవిత్రమైన మేము ముట్టుకోము తినము అని బతిమలాడుకొని ఆ రోజు అధికారిని బతిమలాడితే, అధికారి దృష్టికి వీళ్ళు దయ పొందారు. యెహోవా కటాక్షం అనుగ్రహిస్తే, సరే 10 రోజుల వరకు మిమ్మల్ని పరీక్షిస్తాను, నేను 10 days మిమ్మల్ని గమనిస్తాను, 10 రోజుల్లో మీ ముఖాలు చిక్కిపోయినట్టు కానీ, బక్కగైపోయినట్టు కానీ, వికారంగా కానీ, అందవిహీనంగా కానీ కనబడ్డాయి అంటే రాజు నన్ను చంపుతాడు. కాబట్టి 10 రోజులే మీకు అవకాశం ఇస్తున్నా, మిగిలిన బాలుల కంటే మీరు కొంచెం మోస్తారుగా మామూలుగా ఉన్న చాలు అని పర్మిషన్ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం కానీ 10వ వచనం మీరు చదవండి. మిగతా బాలురందరికంటేను, బబులోనులో ఉన్న జ్ఞానులందరికంటేను, అక్కడున్న విద్వాంసులందరికంటేను, జ్యోతిష్యులందరికంటేను, అక్కడున్నటువంటి మహామేధావులందరికంటేను వీరి 10 రెట్లు జ్ఞానులుగా ఎంచబడ్డారు. చెప్పాలి గట్టిగా. ఎలాగా? అసలు మాట్లాడతలేరు మీరు. మీ పక్క వాళ్ళు చెప్పండి. 10 రెట్లు. 1+1 దొరికితేనే పెద్ద ఆఫర్ అనుకుంటున్నా. 1+10 వస్తుంటే అది ఎంత పెద్ద ఆఫర్ అండి. అసలు దాన్ని దేంతో పోల్చాలి? 10 రెట్లు దేవుడు. చూడండి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం శ్రేష్టమైంది. మర్మములను, రహస్యములను రాజుకి కలొచ్చి మర్చిపోయాడు. చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పే దిక్కు లేదు. మర్చిపోయినా కూడా కలన్నా చెప్తే పోనీ ఏదన్నా మాయ చేసి ఆ మాట ఈ మాట చెప్పచ్చు. అసలు కళే మర్చిపోయాను, నా కళ చెప్పాలంటాడు, కళ భావం కూడా చెప్పాలంటే ఇదెక్కడి పిచ్చి రాజు రా నాయన అని ప్రజల పరిశాలు ఉన్నారు. జ్ఞానులందరూ చంపేయాలని రాజు చెప్తే దానియేలు వెళ్ళి దేవుని దగ్గర ఆ కళను కనుక్కున్నాడు, దాని అర్థాన్ని తెలుసుకున్నాడు, వివరించాడు, ధైర్యంగా చెప్పాడు. ఆయన స్నేహితులు. ఎందుచేత? దేవుడు వారికి ఆత్మ సంబంధమైన వరములతో వారిని ఆశీర్వదించాడు. యోసేపును దీవించాడు, వీళ్ళను కూడా దీవించాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా చూడండి, వీళ్ళు 2nd grade గాను 3rd grade గా పిలువబడుతున్న యూదా రాజ్యంలో, యూదా ప్రజలు, యూదా జాతి వారు అదే షూషాను నగరంలో, అదే షూషాను కోటలో వీరే చట్టాలు రాసేవారిగా దేవుడు మార్చాడు. వీరే పరిపాలకులుగా మారారు. వీరే దేశంలో ఉన్నవారికి పరిపాలించే పరిస్థితుల్లోకి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే మొర్దెకై, ఎస్తేరు చాలా తెలివితేటలు కలిగిన వారు, ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. అందుకే మీరు ఆలోచన చేయండి, దేవుడు మీకు వరాలు ఇచ్చేవాడు, మేలులు దయచేసేవాడు. మనం భక్తిగా బతికినంత మాత్రాన వదిలిపెట్టేవాడు కాదు. అక్కడే చూసాం, వారు భక్తిగా సపరేట్గా ఉన్నాడు, దేవుడు వదిలేశాడు వాళ్ళని. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మేలు చేయక మానడు అన్న మాట దేవుడు వారి పట్ల నెరవేర్చాడు. ఎందుకంటే దేవుడు మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆయన ఇచ్చే బహుమానాలు మంచివి. ఆయన నీకు మంచి చేయాలనుకుంటే ఎవ్వడు ఈ లోకంలో ఆపలేడు, ఎవ్వరు ఆపలేరు. ఆయన నీకు మేలు చేయాలనుకుంటే ఏ ఒక్క వ్యక్తి మేలు చేయకుండా ఆపలేడు. కనుక మనం దేవునికి ఏమై ఉండాలి? చెప్పాలి గడిగా, దేవునికి విధేయులమై దైవ నియమానికి లోబడిన వారమై ఉండాలి. ఒకటి, వాళ్ళు సపరేట్గా ఉన్నారు. రెండవది, దేవుడు వారిని వరాలతో ఆశీర్వదించాడు.
చక్కని బహుమానాలతో దేవుడు వారిని దీవించాడు. వారు వరముల చేత దీవించబడిన తర్వాత వారు గర్విష్ఠులు కాలేదు. వారు రాజుకి మరి ఎక్కువగా సేవ చేశారు. అందరు చెప్పండి గట్టిగా. మన కొంచెం పరిస్థితి మారగానే, నువ్వు నా పక్కన కూర్చోడానికి యోగ్యుడు కాదురా అంటాడు వీడు. కొంచెం మంచి జాబ్ రాగానే, కొంచెం మంచి ఉద్యోగం దొరకగానే, కొంచెం వ్యాపారం సెటిల్ కాగానే, కొంచెం పరిస్థితులు బాగానే గర్విస్తారు. కానీ మీరు వీళ్ళ చరిత్ర చదవండి. వారు ఎంత డెలిజెంట్గా, ఎంత అద్భుతంగా రాజుకు సేవ చేశారు. చాలా శ్రేష్టంగా సేవ చేశారు. వారి చరిత్రలు మీరు చదివితే రాజు ఆశ్చర్యపోయేంత అద్భుతంగా వాళ్ళు సేవ చేశారు. దేవుడు నీకు ఇచ్చిన వరములతో, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలతో నువ్వు సొసైటీకి సేవ చేయాలి. నీవు వారికి మేలుకరంగా మారాలి, వారికి దీవెనకరంగా మారాలి. ఏ కంపెనీలో మీరు పనిచేస్తున్నారో, ఏ ఆఫీసుల్లో మీరు పనిచేస్తున్నారో, ఏ యజమానుని యొద్ద పనిచేస్తున్నారో, అక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైన వరములతోనూ, లోకపరంగా దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్స్తోనూ మనము దాని యొక్క పురోగతికి ప్రాకులాడాలి. నీ వలన కంపెనీ డెవలప్ కాగలగాలి, ఆఫీస్ వర్ధిల్లాలి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో వారు ప్రాస్పర్ కావాలి. నేను పని చేసేటప్పుడు నాతో పాటు ఒక బ్రదర్ పనిచేసేవాడు. ఎప్పుడు ఏడ్చేవాడు, నేను ఈ షాప్కి వచ్చినప్పుడు మా సేటు చిన్న బండి ఉండేది, ఈరోజు 10 బండ్లు ఉన్నాయి ఆయనకని ఏడ్చేవాడు. నా కష్టమంతా మా సేటు తింటున్నాడు, నేను కష్టపడి మా సేటుని పెద్దోని చేశానన్నాడు. నేను అన్నాను ఒకరోజు, అన్నా ఆయన నిన్ను పెద్దగా చేశాడు, నువ్వు ఆయన్ని పెద్దగా చేసినావు, సరిపోయింది కదా అన్న. మనం ఏడవకూడదు. నీకు ఇస్తానన్న జీతం వాళ్ళు ఇవ్వట్లేదా చెప్పండి? నీకు ఇస్తానని ఒప్పుకున్నటువంటి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు, ఇస్తున్నారు. అయితే నువ్వు ఏడవకూడదు. నీ పని విషయంలో నువ్వు నమ్మకంగా పని చేయాలి. వెదర్ స్మాల్ జాబ్ ఆర్ బిగ్ జాబ్, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అది 5,000దే కావచ్చు, 50,000దే కావచ్చు, ఏ వర్క్ అయినా సరే దానిలో నీవు చాలా జాగ్రత్తగా పని చేయాలి. బైబిల్లో ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు దొరుకుతాయి. హల్లెలూయా. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. నీ పనిలో నువ్వు ఎప్పుడు డ్రామా చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, వీళ్ళకు వరాలు ఇవ్వబడ్డాయి, వీళ్ళకు దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ ఉన్నాయి, వీటితో ఆ రాజ్యాన్ని డెవలప్ చేశారు. అది పరాదేశమైనా, పరాయి రాజులైనా, వీరి భక్తి వారికి లేకపోయినా, వీరు నమ్మే దేవుడు వాళ్ళకు లేకపోయినా, పని ఇచ్చిన యజమానునికి వారు ఎంతో శ్రద్ధ చూపారు. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడే మమ్మల్ని స్థానంలో ఉంచాడు, దేవుడే మాకు ఈ పనినిచ్చాడు, దేవుడే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు, కాబట్టి దేవుడికి మేము నమ్మకంగా ఉండాలనుకున్నారు వాళ్ళు. అలా చెప్పండి గడిగా. పని చేస్తే బాస్ మనకు శాలరీ ఇస్తాడు, ఖచ్చితంగా యజమానుడు మనకు జీతాన్ని, వేజెస్ని చెల్లిస్తాడు. కానీ ప్రతిఫలము దేవుడిస్తాడు జాగ్రత్తగా పనిచేస్తే. నువ్వు కేవలం జీతం కొరకే పని చేయకూడదు. బైబిల్లో రాయబడింది, నువ్వేమి చేసినను ప్రభువు నిమిత్తము చేయాలి అన్నాడు. నీ ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, వ్యాపారంలో కానీ తిట్టుకుంటూ, గునుక్కుంటూ, సనుక్కుంటూ చేయకూడదు. ఎందుకు? ఫ్రీగా చేయట్లేదు కదా, వాళ్ళు నీకేం ఫ్రీగా చేయించుకోవడం లేదు కదా. ఈవెన్ నువ్వు ఇంటి పని చేసినా, వంట పని చేసినా, నీ పిల్లల్ని కానీ, నీ ఇంట్లోని కానీ నువ్వు పోషిస్తున్నా, అదేదో వాళ్ళకి దానం చేస్తున్నట్టుగా ఫీల్ కాకూడదు. నా బాధ్యత, నాకు ఇచ్చిన దానిలో నేను నమ్మకంగా ఉండాలనుకోవాలి నువ్వు. అలా చెప్పండి గడిగా. నువ్వు ఎవరికేం త్యాగం చేస్తున్నాను అనుకోనకూడదు. నా పనులు నేను నమ్మకంగా చేయాలి. చూడండి, బైబిల్లో దానియేలు దగ్గరికి, దానియేలుతో పాటు 120 దేశాలకు చెందిన అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరిలో లోపాలు కనబడ్డాయి. అందరిలో కూడా ఏదో ఒక డబ్బులు లంచాలు తీసుకోవడమో, మోసాలు చేయడమో, లేకపోతే 2 నంబర్ పనులు చేయడమో ఏవో చేస్తూ ఉన్నారని. కానీ బైబిల్ చెప్తుంది, దానియేలు విషయంలో, భక్తి విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, పని విషయంలో కానీ, రాజ్య విషయంలో కానీ, ఆయనకిచ్చిన బాధ్యత విషయంలో కానీ దేనిలో లోపం లేనివాడని రాయబడ్డది. ఎక్కడ తన లోపము లేకుండా పనిచేశాడు. అది దేవుడిచ్చిన పనిగా భావించాడు. మనం ఈ లోకంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఎందుకు వర్ధిల్లలేకపోవడం గల కారణం ఏంటంటే, చాలామంది ఉద్యోగాలు చేస్తూ యజమానిని రోజు తిట్టుకుంటారు, బాస్ని.
సార్ని, మేడంని, సూపర్వైజర్ని, వాళ్ళని వీళ్ళని రోజు తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు చాలామంది. నేను అంటున్నాను, నువ్వు వర్ధిల్లవు. అది కాదు దేవుడు మనకు నేర్పించింది. నీ పరిస్థితిలో ఇంకా పైకి రావాలని, లేక ఉన్నతమైన దానిలో ఇంకా మంచి దానిలోకి వెళ్ళాలంటే అనవసరమైన మాటలు మాట్లాడడం మానేసి నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయి, దైవికమయంగా చేయి, డివైన్ మైండ్ సెటప్తో చేయి, భక్తి కలిగినటువంటి పనిలో నువ్వు చేయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వరగా తీద్దాం. 22వ వచనం, 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23వ వచనం. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో. ఇప్పుడు చూడండి, చాలామంది యజమానుడు కనబడినప్పుడు ఒకలాగా పనిచేస్తారు, కనబడనప్పుడు మరోలా పనిచేస్తారు. నేను చాలామందిని గమనించాను. నేనున్నప్పుడు ఒకలాగా పనిచేస్తాను, నేను లేనప్పుడు ఒకలాగా పనిచేస్తారు. మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. నో, కంటికి కనబడాలని కాదు నువ్వు చేయాల్సిన పని. కంటికి కనబడాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి, మనుషుల దగ్గర మెప్పు పొందాలని కాదు. నిన్ను నిరంతరము దేవుడు చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆయన ఎదుట నీ హృదయము శుద్ధిగా ఉండాలి, పవిత్రమైన హృదయం నీ దగ్గర ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా పనిచేయడం కాదు. ఏ పని నీకు అప్పగించబడిందో ఆ పని విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న మంచి మనసుతో జాగ్రత్తగా పని చేయాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కంటికి కనబడినప్పుడు ఎవడైనా చేస్తాడు కంటికి మనిషి. అప్పుడు దాకా కూర్చుంటాడు, సార్ రంగం లేచాక ఆ పని ఈ పని మొత్తం పనంతా ఆడి చేసినాడు బిల్డపిస్తాడు. అప్పుడు దాకా కూర్చొని ఆడికి ఇచ్చేరా అజ్జేరా అని ఆర్డర్లు ఇస్తుంటాడు. ఇలా ఇప్పుడు సార్ రావడం లేచి వీడే మొత్తం పనులను చేస్తున్నట్టు అన్నీ గుంజుకొని వీడే అన్నీ చేస్తుంటాడు. ఏమంటావు దీన్ని? ఇది మనుషులకు కనబడాలని, కంటికి కనబడాలని చేసే పని. అందుకే దానిలో దీవెన ఉండదు. కింద వచనం గమనించండి, 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరిగి మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు. చూడండి, మీరు ఏ పని చేసినా ఎట్లా చేయండి? మనస్ఫూర్తిగా, పర్ఫెక్ట్గా, పని ఇంకా మచ్చలేనట్టుగా, లోపం లేనట్టుగా పని చేయండి. పోరాబాయ్ ఏదో చేసినాంలే. ఏ పని చేయి శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా నీ చేతికి ఇవ్వబడిన పని నువ్వు చేయాలని బైబిల్లో రాయబడింది. శక్తి లోపం లేకుండా పని చేయి. నువ్వు పర్ఫెక్ట్గా నీ వంతు దానికి చేయవలసిన 100% న్యాయం నువ్వు చేయదానికి. కొన్నిసార్లు పొరపాట్లు జరగచ్చు, కొన్నిసార్లు లోపాలు రావచ్చు. అంత మాత్రాన నిర్లక్ష్యంగా కాదు. ఈవెన్ నీకు చిన్న దేవుడు షాప్ ఇస్తే ఆ చిన్న షాప్లో నమ్మకంగా పనిచేయి. చిన్న జాబే కావచ్చు, తిని పడుకుంటే దేవుడిని ఆక్షేపించడు. బైబిల్లో రాయబడింది, సోమరి విశ్వాస భ్రష్టుడై తన ఇంటి వారిని ఏలలేనప్పుడు విశ్వాస భ్రష్టుడట వాడు. నో, సోమర్తనాన్ని బైబిల్ ఏనాడు ఎంకరేజ్ చేయలే. చీమల యొద్దకు బుద్ధి పోయి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకోపో. ఎండాకాలం ఉన్నప్పుడే రాబోయే వర్షాకాలం, కరువు కాలం రాబోతుంది, ఇబ్బంది కాలం రాబోతుందని ముందే ఆహారాన్ని సిద్ధపరచుకున్నాయి. వాటికి నాయకుడు లేడు, అధిపతి లేడు, విచారణకర్త లేడు. అయినను అవి తెలివి కలిగి పనిచేసాయి. పోయి వాటి నడతలను కనిపెట్టి నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుడు మాట్లాడాడు. బద్ధకంగా పనిచేయువాని ఇల్లు దిగిపడిపోవును, బద్ధకముగా పనిచేయువాని చేతులు శాపాన్ని తీసుకొస్తాయి అని రాయబడింది. సోమరి వాని ఇంటికి ఆయుధస్తుడు వచ్చినట్లుగా దారిద్ర్యము వచ్చునని రాయబడింది. అందుకే నాడు శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు, బద్ధకంగా పనిచేవాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. సామెతల గ్రంథంలో రాయబడింది. కనుక మనం గమనించాలి, దేవుడిచ్చిన పని, ఒకటి వాళ్ళు ప్రత్యేకంగా జీవించారు, 2 దేవుడు వారిని ఆశీర్వదించాడు, 3వది వారు పొందిన వరములతో, ఫలములతో దేవుని కొరకన్నట్టుగా రాజుల దగ్గర ఏం చేశారు? వాళ్ళు
సేవ చేశారు. నా వల్లే రాజు బతుకుతున్నాడు అనుకోలే. నా వల్లే రాజు బతుకుతున్నాడు అనుకోవకండి. దేవుడా, నిజంగా నేను వారిని బతికించేవాడిగా మార్చాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఆక్షేపించకండి. కొన్నిసార్లు అనుకో, నేను లేకపోతే వాళ్ళకి తెలుసు. ఏం తెలుస్తుంది? నువ్వు లేకపోతే అలా తెలిసేదేంటి? చాలాసార్లు పనులు తెలిసేసి దగ్గర అంటారు, నేను ఇంత కష్టపడి పని చేస్తున్నా, మా సేటుకి నా విలువ తెలుస్తలేదు, మా బాస్కి నా విలువ తెలుస్తలేదు. నువ్వు లేకపోతే మరొకళ్ళు దొరుకుతారు. మనం లేమని చెప్పి పనులు ఆపుకుంటారా వాళ్ళు? పోయి తర్వాత పని పోయేది ఎవరికి చెప్పండి అమ్మా? జాబ్ పోయేది ఎవరికి? ఎవరు సఫర్ అవుతారు? ఇప్పుడు ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు, అంతకుమించి ఏమన్నా బతిమలాడతారా? నేను లేకపోతే తెలుస్తుంది. ఏం తెలియదు. నీ ప్లేస్లో దేవుడు మరొకరిని పెడతాడు. ఎందుకంటే జరగవలసిన కార్యక్రమం జరుగుతాయి. లోకంలో ఏది ఆగదు. సూర్యుడు రాక మానడు, రాత్రిపూట తిరిగి చంద్రుడు రాక మానడు. ఇవి జరగవలసిన నియమం దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు రాత్రి పగళ్ళు ఉండక మానవు. అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. అయితే నువ్వేమనుకోవాలంటే, నాకు ఇచ్చిన భాగ్యము దాన్ని నేను పోగొట్టుకొనకూడదు. కొన్నిసార్లు విశ్వాసంలో అనుకో, నేను రాకపోతే తెలుస్తుంది మా పాస్టర్ గారికి అని అనుకుంటాడు. అలా అనుకోకండి. ఇది నా ధన్యత అనుకోవాలి. నన్ను ఒకసారి ఒక విశ్వాసి పరీక్షించిందంట. నాకు తెలియదు ఆ సంగతి. ఒక వారం మామూలుగా ఎప్పుడన్నా చర్చిలో ఆదివారం పూట మిస్ అవుతుంటారు కదా, ఒంట్లో బాగోకనో లేకపోతే ఊరికి వెళ్ళో ఏదో కారణంతో మిస్ అవుతుంటారు. అలాగే అనుకున్నాను. 2వ వారం కూడా మిస్ అయింది. సరే ఏంటండమ్మా మిస్ అయ్యారని అంటుంటే, ఏం లేదండి చిన్న పనులు ఉన్నాయి అన్నది. 3వ వారం మిస్ అయింది. 4వ వారం మిస్ అయింది. ఏంది కథ అంటే, నాకు జ్వరం వచ్చింది, నాకు బాగాలేదు కాబట్టే నేను రాలేదన్నది. మరి చెప్పచ్చుగా, ప్రార్థన చేసేవాళ్ళం కదా అంటే, నేను చచ్చిపోయినా కూడా రావచ్చు, చూడడానికి రారా? నువ్వు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు బాగోలేదని నువ్వు చెప్తే మాకు తెలుస్తుందా, లేకుండా ఎలా తెలుస్తుంది? అమ్మా చెప్పండి గట్టిగా. బాగాలేదండి కొద్దిగా ప్రేయర్ చేయనంటే రావడమో, వచ్చి ఫోన్లో ప్రేయర్ చేయడమో, లేక ఇంటికి వచ్చి చేయడం తెలుస్తుంది. నన్ను పరీక్షించడానికి ఏం చేస్తావు? యూ కెనాట్ డూ ఇట్ ఎనీథింగ్. దానివల్ల ఎవరికి? ఇప్పుడు నేను చచ్చిపోయినా అంతేనా అంటే ఎందుకు? ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కసారి రాలేకపోయినంత మాత్రం మరణం కొని తెచ్చుకోవడం ఎందుకు మీదకి? జోక్ చేయడం ఎందుకు? అభిషేకంతో, అభిషక్తులతో ఎందుకు మనం దాన్ని అంత సులకనగా తీసుకోవడం? నో, జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలు కదా, మంచి విషయాలుగానే ఉండాలి. పరీక్షించకూడదు. బైబిల్ ఉంది, నీ దేవుణ్ణి ఏం చేయకూడదు? నువ్వు శోధించకూడదు. దేవుడిని టెస్ట్ చేస్తాం మన మైండ్తో. మనం రాకపోతే ఏమవుతుందో చూద్దామని అంటే, ఏమవుతుందో ఏం కాదు. దేవుడు ఇంకా అద్భుతంగా ముందుకు నడిపిస్తుంటాడు. ఎందుకంటే నీవు దానిలో భాగ్యవంతుడిగా కలిసి ఉండి చక్కగా పని చేసుకోవాలి తప్ప, నేను ప్రత్యేకంగా ఉంటాను లేకపోతే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. నువ్వు ఒక్కడు లేకపోతే 10 మందిని దేవుడు లేపుతాడు ఆ స్థలంలో. హల్లెలూయా. ఎప్పుడు కూడా మీ సార్ల విషయంలో, మేడల విషయంలో, లేకపోతే మా సేటు దుకాణం పని చేసుకుని అనుకోకు. పాపం వాడు పాడైపోవాలని, షాపులు మూసేయాలని కోరుకోకు. వాళ్ళు బాగుండాలా, 10 మందికి పని ఇవ్వాలని కోరుకో. హల్లెలూయా. నీకు డబ్బులు ఎక్కువ అవసరమైతే ఆయన్ని అడుగు. ఆక్షేపించకు, శపించకు. నేను రాకపోతే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. మళ్ళా 2 నెలల తర్వాత మనమే జీతమైన తగ్గైనా సరే వచ్చి పని చేయాలి సార్ అని అడగాలి. మనకు అవసరం వద్దు. ఉన్న పనులు నమ్మకంగా చేద్దాం. దేవుడి నామానికి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. వాళ్ళు రాజ్యాలను ప్రభావితం చేశారు. 4వ పాయింట్ ఏంటంటే, దే ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్స్. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎలా చేశారు? మాటలతో కాదు, వాళ్ళ ప్రవర్తనతో. హల్లెలూయా. రాజులను వాళ్ళు తమ యొక్క మంచి పద్ధతి చేత, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చేత, వాళ్ళ యొక్క పనితనము చేత వాళ్ళు ప్రభావితం చేశారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పనులన్నింటిలో కూడా ఎక్కడ లోపం లేదు. సచ్చినట్టు చూడండి, దానియేలు 4 రాజులున్నా ఈయననే కోరుకున్నారట. నెబుకద్నెజరు, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన తర్వాత మరొక రాజు, తర్వాత మరొక 4 రాజులు వచ్చారు దానియేలు గ్రంథంలో. 2-3 రాజ్యాలు మారాయి. కానీ ప్రతివారు ఎవరిని కోరుకున్నారు? దానియేలే ఉండాలి మా రాజ్యంలో. ఎందుచేత అంటే, దానియేలు అందంగా ఉన్నాడనో, దానియేలు సుందరుడనో, దానియేలు బాగా జోకులేస్తాడనో, దానియేలు బాగా కామెడీ పీస్ లాగా ఉన్నాడనో, లేక కిరాక్ గాడనో, ఖతర్నాక్ గాడనో కాదు. దానియేలు వర్క్మెన్షిప్ కలిగిన వాడు, రాజ్యములో లోపము లేకుండా చూడగలిగిన వాడు, రాజుకు నష్టము రాకుండా చేయగలిగిన వాడు, ప్రతి లెక్కలు ప్రతి పనులు చక్కగా చక్కబెట్టగలిగిన వాడు,
దానియేలు వంటి వివేకవంతుడు, జ్ఞానవంతుడు మన రాజ్యంలో ఎంత వెతికినా దొరకలేదని రాజులు కోరుకొని మరి రాజుగారు అక్కడే దానియేలును ఉంచుకున్నారు. వాళ్ళు ప్రభావితం చేశారు వాళ్ళ రాజులను. మాటల చేత కాదు. మనం చాలామందిని అనుకుంటాం మాటలతో బురిడి కొట్టిద్దాం. ఎంతసేపు కొట్టిస్తావు? ఎంతకాలం బురిడి కొట్టిస్తావు? మాటల చేత ఎంతకాలం వాళ్ళని మభ్యపెడతావు? ఎంత మాట్లాడినా మళ్ళీ కడుపుకి ఆకలేస్తుంది కదా, అన్నమే తినాలి కదా, మళ్ళీ మనం డబ్బు తెచ్చుకోవాలి కదా. మాటలతో కాదు, ప్రవర్తనతో ప్రభావితం చేయగలగాలి మనం. హల్లెలూయా. ప్రభావితం చేయగలిగిన పరిస్థితుల్లో మనం ఉండాలి. వాళ్ళు అలాగే చేశారు. నీ పనితనం ద్వారా ప్రభావితం చేయగలగాలి. వాళ్ళకు వరాలు వచ్చాయి, వాళ్ళు సేవ చేశారు. ఎంత అద్భుతంగా సేవ చేశారు రాజ్యానికి, రాజుకి. ఆ సేవ ద్వారా వాళ్ళు, అందుకని యెహోవా దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు, దానియేలు వంటి దేవుడు మరొక లేడు అని చెప్పి నెబుకద్నెజర్ రాజు దానియేలుకి ధూపం ఇస్తాడు. సాంబ్రాణి తీసుకురండి తొందరగా. ఈయనలాగా చెప్పగలిగిన వాడెవడు, ఈయనకి ఇంత జ్ఞానం ఇచ్చిన దానియేలు వంటి దేవుడు మరొకడు ఎవడు అని రాజు నమస్కారం చేసి రాజు దానియేలుకు ధూపం వేసి మొక్కుబళ్ళు చెల్లించాడు. ఎందుచేత? ఏమైనా మాట్లాడా? ఏమైనా ప్రసంగం చేశాడా? ఒక పాట పాడా? చెప్పండమ్మా. ఏమైనా స్పీచ్ ఇచ్చాడా? మ్యాజిక్లు మంత్రాలు ఏమైనా చేశాడా? అద్భుతాలు ఏమైనా చేశాడా? కుంటోని గుడ్డోని ఏమైనా నడిపించాడా? ఏమీ లేదు. ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు. శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రవర్తించాడు. అందుకే గమనించండి, అంత ఈజీగా లైఫ్ స్టైల్ని పాడు చేసుకోకూడదు. అందరిలాగా చిల్లరగా ఉండాలనుకోకూడదు. యూ షుడ్ బి ఆల్వేస్ సపరేట్. నువ్వు ఒక యూనిక్గా ఉండాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఒక పర్ఫెక్షన్లో, ఒక మంచితనం, నీలో ఒక పనితనం కనబడగలాలి. అవే ప్రజలను కూడా మంచిగా నడిపించగలుగుతాయి, దీవించగలుగుతాయి. హల్లెలూయా. ఫైనల్గా ఇంత మంచోళ్ళని పైకి తీసుకురాకుండా ఎవరైనా ఉంటారా? ఏమండి, మంచి పనితనం గలవాడిని, మంచి టాలెంటెడ్ పర్సన్ని పైకి రాకుండా ఉంటాడా? 7 సంవత్సరాలే కరువు ఉంది యోసేపు ఉన్న కాలంలో. ఇంకొక 7 సంవత్సరాలు కరువు కంటే ముందు వచ్చిన కాలము. అంటే టోటల్గా 14 సంవత్సరాలే యోసేపుతో పని. కానీ దేవుడు యోసేపుని జీవితకాలం ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఏర్పాటు చేశాడు. రాజుగారికి ఒకసారే కాలొచ్చింది, దానియేలుతో ఒకసారే పని పడింది. కానీ దానియేలు జీవించినంత కాలము ఎందరు రాజులు వచ్చినా రాజు అన్నారు నువ్వే కావాలయ్యా. ఎందుచేత అంటే దే వర్ ఎగ్జాల్టెడ్ టు హయ్యర్ లెవెల్స్. వాళ్ళు ఉన్నతమైనటువంటి ఏమంటే స్థాయిలోకి వాళ్ళు ప్రమోట్ చేయబడ్డారు. ఎందుచేత ఈ 5 లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ప్రత్యేకంగా బతికారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు సేవ చేశారు, వాళ్ళు రాజులను ప్రభావితం చేశారు. తర్వాత వాళ్ళు దినదినాభివృద్ధి చెందారు. అందరు చెప్పండి గడిగా, చేతులు పైకెత్తి చెప్పాలి ఈ మాట గడిగా. అసలు మాట రావట్లేదు, నోట్లోకి వెళ్ళి గాలి వస్తుంది కానీ చెప్పండి గడిగా. హల్లెలూయా చెప్పమన్నా. చెప్పండి, పర్లేదు. చేతులు పెట్టుకోండి. కొంతమంది పాపం ఇప్పుడే మెలుకున్నట్టున్నారు. చేతులు పెట్టుకోండి, పక్కన వాళ్ళు చేపెట్టుకోండి, లేపండి, గట్టి చెప్పండి. దినదినాభివృద్ధి చెందారు. మనకు అది ఇష్టమైన మాట. మనం మొదటి 4 వద్దు, మనకు ఆ మొదటి 4 పరీక్షలు మానేసి ఆ లాస్ట్ వచ్చి ఆ సర్టిఫికేట్ ఉంటుంది చూడండి, అది మాత్రం నాకు కావాలి సార్. మైనస్ చేయి ఈ పరీక్షలు, ఆ సర్టిఫికేట్ నాకు కావాలి. ఎగ్జామ్ రాయకుండా సర్టిఫికేట్ పొందాలంటే దానికి కొంచెం 2 నెంబర్ పనులు చేయాల్సి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అందరికీ పైకి రావాలని ఆశ, కానీ మొదటి 4 మెట్లను ఏం చేస్తాము? మర్చిపోతాం, విడిచిపెడతాం. అలా చేయకండి. బైబిల్లో దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు. అంటే దేవుని దీవెన కూడా అక్రమంగా లేదు. ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్, ప్రోగ్రెస్, వర్ధిల్లుట. క్రమక్రమముగా యోసేపు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. అందరు చెప్పండి గడిగా, వర్ధిల్లాడు. అక్రమంగా కాదు, దొంగదారులో దొడ్డిదారులో కాదు, క్రమక్రమముగా ఒక ప్రోగ్రెస్లో, ఒక అద్భుతమైన రీతిలో దేవుడు యోసేపుని వర్ధిల్ల చేశారు. ఇక్కడ చదివిన వారందరి జీవితాలు కూడా క్రమక్రమముగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప అభివృద్ధిని మనం చూడగలిగాం. కారణం ఏంటంటే వాళ్ళు పరాయి దేశాల్లో ఉన్న, పరాయి రాజుల దగ్గర సేవ చేస్తున్నా,
వాళ్ళు బానిసలుగా బతికినా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు దైవ నియమానికి లోబడ్డారు. వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు అక్కడ చూపించి కొంతకాలం అవమానించబడిన తర్వాత వాళ్ళే శాశ్వతముగా దీవెనకు కారణమయ్యారు. నిత్య ఆశీర్వాదముకు కారణముగా నేను నిన్ను చేస్తానని దేవుడు అన్నాడు. నిత్యము శోభాతిశయముగా నిన్ను మారుస్తానన్నాడు దేవుడు. సో అలాగున దేవుడు వారి జీవితాలను దీవించాడు. మిమ్మల్ని కూడా అలాగా దీవించేవాడు. మీరు కూడా వారిలాగా, మనందరం వారిలాగా ఉండే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ప్రభువా,